హలో అండ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిరణ్ బ్లాగ్స్. నేను మీ కిరణ్ని. చూడండి, ఈరోజు మనం ఏం తెచ్చినామంటే స్పెషల్ ఐటెం తెచ్చినాం. అదే ఉల్లిగడ్డ ఆనియన్ తీసుకొచ్చినాం. ఇది అక్కడ చూసినప్పుడు మస్తు ఉన్నది సంచులల్లో. ఇక్కడికి వచ్చినాక ఇట్లా అయిపోయింది. ఇదైతే ఓకే, కానీ అక్కడక్కడ మొత్తం కొస్తలకు మరకలు వచ్చి అటు ఇటు ఉన్నది. అక్కడ చూసినప్పుడు బస్తాలలో మస్తు ఉండే. అదేంటంటే బోయినపల్లిలో తీసుకొచ్చినాం. ఇది బోయినపల్లిలో ఉల్లిగడ్డ అటు ఇటు ఉంటుందంట. మనమైతే 5 క్వింటాలు తీసుకొచ్చినాం. 5 క్వింటాలు అంటే మనకి 11 బ్యాగులు వచ్చినాయి. 11 బ్యాగులలో ఒకరోజు అమ్ముతామో గగనమే అంటున్నారు అందరూ. ఇక్కడైతే చూడండి, మీరు డ్యామేజ్ చూడండి. ఈ డ్యామేజ్లు బాగున్నాయి. ఇవి ఇప్పుడు 5 క్వింటాలలో క్వింటాల్ ఇదే పోయింది. దీన్ని అమ్మినా కూడా అంత లాభం లేదు. ఇది వచ్చి మనకు 15 రూపాయలు పడ్డది గడ్డ, కానీ అంత ఏం లేదు దీంట్లో. దీని లాభం అనేది నష్టం అనేది చూద్దామన్నా కూడా దీంట్లో ఏం కనిపిస్తలేదు. ఆ సైడ్ కవర్ చూసిలా, అది కాంట పెడితే ఎంత వస్తుంది? పొట్టులాగానే కనిపిస్తుంది. దాన్ని చూడండి ఒకసారి, కాంట పెడితే 2.5 కిలోస్ వచ్చింది. ఇంకా కింద ఉన్నాయి, చాలా ఉన్నాయి. అట్లా 3-4 కవర్లు ఉన్నాయి. అవన్నీ కలిపితే 100 కిలోలు అయినాయి. దీన్ని నమ్మి లాభం ఏం లేదు, అట్టుగానే తీసుకొచ్చినట్టు అయింది. సరే అన్న, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఉంటున్నా, బాయ్.